సంబంధించి ఆధారాలు తీసుకురమ్మనమంది కదా, వీళ్ళు కోర్టులో ఏం చూపెడతారో అవును. చూద్దాం. మేబీ వీళ్ళతో జగన్ స్టేట్మెంట్ ఏమైనా పెట్టుకుని అది చూపెట్టాలి అక్కడ. అంటే జగన్ కి తెలుసు అనే దానికి ఆధారం ఏమంటారు? ఈవెన్ మహా అయితే జగన్కి ఆ డ్రైవర్ తెలుసు చెప్పాలి. అయినా జగన్కి తెలిస్తే ఏం చేయాలి, అతను హాస్పిటల్కి పంపించమంటాడు. అదే కదా కార్యకర్తలు హాస్పిటల్కి తీసుకెళ్ళబోయారు కదా, పోలీసులు ఆపారు. ఉమ్, ఉమ్, అప్పుడు ఎట్లా ఉంటది? తెలిసినంత మాత్రం కేసు ఏమవ్వదు. ఇప్పుడు యాక్సిడెంట్లో ఆ మధ్యన తెలంగాణ టూర్లో అనుకుంటా పవన్ కళ్యాణ్ వెహికల్కి యాక్సిడెంట్ ఒకటి అయింది, ఎవరో గుద్దుకున్నారు. ఉమ్, 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 అలాగే చంద్రబాబు గారి దానప్పుడు 2 జరిగినాయి అట్లాంటి. చంద్రబాబు గారికి కూడా తెలిసి ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఏం తెలిసి ఉంటుంది, జగన్ ఏం తెలిసి ఉంటుంది. తొక్కే అన్నారు కదా, అదే నిన్న ఆయన అంది న్యాయమూర్తి గారు కూడా. పోనిచ్చే పర్లేదని ఎవరన్నా అంటారా? అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా, కామన్ సెన్స్ అది. చూడాలి. ఈయనతో పాటు కార్లో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇక ఊరట్లు కేసు మాక్సిమం స్ట్రక్ అయిపోయింది. ఇంకా వీళ్ళు ఏదైనా విజువల్ ఎవిడెన్స్ జగన్ అది చూసి పక్కన పడేయండి అని అన్నాడు లాంటిది ఏదైనా చూపెట్టగలిగితే అది అసలు అది ఉండుంటే ఈ పాటికి వదిలేవాళ్ళు కాదు కదా, ఈ పాటికే ప్రపంచం అంతా చూపించేవాళ్ళు కదా, అప్పుడు జనం కూడా చేత్కరించేవాళ్ళు కదా. కాబట్టి వీళ్ళు ఏం చూపెడతారో చూడాలి. మేబీ ఇక్కడ ఎవరిదైనా స్టేట్మెంట్లు మా కళ్ళ ఎదురుగుండా జరిగిందండి, పట్టించుకోలేదండి జగన్ అని ఎవరిదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో పెట్టారనుకోండి, అది చెల్లుబాటు కాదు.